ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నా ప్లాన్ ఏంటంటే జూ మొత్తం అంతా మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడే జూకి వచ్చాము. నేను నాతో పాటు మా ఫ్రెండ్ నరేష్ వచ్చాము. హాయ్ చెప్పరా. ఇద్దరం కలిసి జూ మొత్తం అంతా మీకు తిరిగి చూపిస్తాము. సో వీడియో చూసే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దామా? ఇదిగోనండి జూ ఎంట్రన్స్ లోపలికి వస్తాము. సో మనం ఎటువైపు నుంచి వెళ్ళి ముందు టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ఇక్కడ కెమెరాకి కూడా పే చేయాలంటే అండి. నార్మల్గా మనకి అడల్ట్స్కి అయితే 70 రూపీస్ అంట టికెట్, చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్ అంట. ఇదండి లోపలికి వస్తాము. సో ఇక్కడ ఒకసారి మ్యాప్ ఉంటుంది, మ్యాప్ చూద్దాము ఎలాగే ఉంటుందో ఏంటని. ఇదిగోండి మ్యాప్. వెహికల్ ఎక్కాలంటే 70 రూపీస్ పే చేయాలంట. మనకి ఎందుకులేండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి మొత్తం పులులు సింహాలు అన్నీ ఉంటాయి. రైట్ సైడ్కి వెళ్తే మొత్తం జిరాఫీ, నెమల్, పక్షులు అవన్నీ ఉంటాయి అన్నమాట. ముందు పులులు సింహాల వైపు వెళ్దాం. ఇదేంటి హంస దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎండ్ చేస్తాం అనమాట. మనకి రౌండ్కి తిరిగి వచ్చిన తర్వాత మనకి మళ్ళీ మీకు ఇదే ప్లేస్ని మీకు చూపిస్తాను. సో ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, అది మనకి ఖడ్గమృగం అనమాట. జూమ్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. కదిలే కొంచెం మాట్లాడు. 1500 నుంచి 2700 కిలోల దాకా ఉంటుంది అంటే ఖడ్గమృగం. 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలోనే బతుకుతుంది. దాని ఆయుష్ అంతవరకే. కదలట్లే, ఏదో బొమ్మలాగా అలాగ ఉండిపోయాను. అది చెవిలో ఆడిస్తున్నా. వెళ్తా నరేష్ ముందుకే, అక్కడికే ఖడ్గమృగం దగ్గర. పదండి అలాగా వేరే దగ్గరికి వెళ్దాం. వస్తామండి, ఏనుగు దగ్గరికి వస్తాము. చూడండి ఎంత పెద్ద ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి లోపల ఎక్కడ ఉంటుందంట. ఇవి 2000 కేజీల నుంచి 5000 కేజీల మధ్యలో ఉంటాయంట. మనం ఇప్పుడు కనుక్కునే వాళ్ళం కదా, ఏనుగు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతుకుతుందని. లేదంటే అండి 60 నుంచి 80 సంవత్సరాల వరకే బతుకుతాయంట. చూడండి ఎంత పెద్ద ఉన్నాయా. ఇటు వెళ్లకుండా సంఖ్యలతో కట్టేశారండి, లేకపోతే వెళ్ళిపోతాయేమో. వీటిని పెట్టడానికి ఈ పాక మొత్తం అంతా అరేంజ్ చేశారు. చాలా పెద్ద ఉన్నాయండి. ఇప్పుడు ఇంకో జంతువు దగ్గర వచ్చామండి. రింగ్ టైల్ లెమూర్ అంట. చూడండి ఎలాగుందా. 2 నుంచి 3 కేజీలు ఉంటుందంట. చిన్నదేమో. అగుండి ఎలా చూస్తున్నా చూడండి. అరా నీ ఫేవరెట్ యానిమల్ ఏంట్రా? అన్నీనా? అటు సింహం అరుస్తుంది. ఇది చూద్దాం, సింహం పులో మనం విన్నప్పుడు ఏమి అరవ. నార్మల్ టైంలో అరుస్తూనే ఉంటాయి. బాబోయ్ ఏం అరుస్తుందిరా. బాబు చూడు కనిపించిందా? వస్తుంది మన వైపు వస్తుంది. ఇటు దాదా వచ్చే అంతే. తెల్ల పులి ఎలాగొన్నా చూడండి. వచ్చే ఆ పంజాలు చూసారా ఎంత పెద్ద ఉన్నాయా.
ఎంత ఉందిరా అది, నిజంగా వచ్చేయాలండి ఇక్కడికి. చచ్చామే. చూడండి ఆడపుల్లి వచ్చింది, ఆడపుల్లి. మా పుల్లి భయపడిపోతుంది ఏంటి. చూడండి తోగుతాను టాప్. గోడకి అంటికిపోయింది వెళ్ళి మగపులి, కదలట్లా. రెండు కొట్టుకొని పైనుంచి కిందకి పడిపోవాలంట. హైలైట్ ఉంటుందా. కోతులు నిండిపోయి, ఎక్కడ కూడా కోతులు ఉన్నాయండి. చూడండి నేను చూపిస్తాను. వీటి పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి రా. తోకలేని కోతి, తోకన్న కోతి, తోక తిప్పిన కోతి, ఏదో ఉంటాయి పేర్లు. పండు కోతులు అంటారా. ఏ పండుకోతి. అబ్బా గెంతుందా ఈ చిన్న కోతి, వెళ్ళి దాని మీద గెంతుదా. చూడండి ఇది ఇంకో రకమైన కోతి. ఏం కోతిరా ఇది. చిన్న కోతి చూడుకోలేకమ్మా, పాలు తాగేస్తుంది. ఇక్కడ ఏదో పనులు జరుగుతున్నాయండి, దానివల్ల ఇక్కడ కోతుల్ని తీసుకుని వెళ్ళి వేరే దగ్గర పెట్టేశారు. ఇక్కడ ఇంకో రకమైన కోతులు ఉన్నాయి, చూద్దాం రండి. ఏదో నల్ల కోతులు. ఇది ఎల్హోస్ట్ మంకీ అంటండి. వీటి జాతి అనేది అంతరించిపోతుంది. 3 నుంచి 6 కేజీల లోపు ఉంటాయంట. హైనా అండి, హైనా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా హైనా. దగ్గరికి వచ్చింది బాబు. ఇంత దగ్గర నుంచి చూడటం ఇదేనండి ఫస్ట్ టైం. ఇప్పుడు ఇన్నిసార్లు జూకి వచ్చాను కానీ ఇదే ఫస్ట్ టైం ఎంత దగ్గర నుంచి చూడటమా. చూడడానికి చిన్న కుక్కలా కనిపిస్తుంది, పెద్దదండి సైజు లోని. 2 కుక్కల్ని 3 కుక్కల్ని కలిపితే అంత సైజు ఉంటుందో అంత సైజు ఉంది. వీడియోలో చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది మీకు, కానీ చాలా పెద్దది. చూడండి దగ్గరికి వచ్చిందా. హైనాని సింపుల్ గా తీసుకోకండి. 4 హైనాలు కలిసి ఒక సింహాన్ని చంపేస్తే చూడడానికి చిన్నగా కనిపిస్తే గానీ చాలా డేంజర్. సలపాడితో కొరిగేస్తాం సలపాను. చూసారు ఎలా ఉందా. ఆఖరికి మనం చింపాంజీ దగ్గరికి వచ్చామండి.
చింపాంజీ 90 కేజీలు ఉంటుందంటండి మగ చింపాంజీ. ఆడ చింపాంజీ వచ్చేసి 80 కేజీలు ఉంటుందంట. అదిగోండి అక్కడెక్కడ కూర్చుంది చింపాంజీ. చింపాంజీ ఏగో ఇటు ఏగో ఇక్కడ చింపాంజీ ఓరే వెళ్ళిపోతుంది. అచ్చా ఏంటది అదొక్కటే ఉందండి చింపాంజీ. వెళ్ళిపోతుంది. దానికి ప్రైవసీ కావాలంటే అండి చింపాంజీకి మనం వచ్చి డిస్టర్బ్ చేస్తాం. వెళ్ళండి. చెట్ల మీద ఎక్కడైనా ఉందా ఇంకోటి? వెళ్ళిపోతుందా మూలకి? చిరుత దగ్గరికి వచ్చామండి కానీ అది కదలట్లేదు, ఏం చేయట్లేదు. వచ్చినప్పటి నుంచి అలాగే కూర్చుంది, అక్కడే కూర్చుంది. పోన్లేండి, దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం వేరే దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పులి దగ్గరికి వెళ్తున్నాము. చిరుతని చూస్తే అయిపోయింది, ఇప్పుడు పులిని చూద్దాము. పులి బయట ఉందో లోపల ఉందో ఎక్కడ కూర్చొని ఉందో ఏంటో ఏం తెలియట్లేదు. మా కోసం బయట ఉంటే బాగుండేది. ఇప్పుడా నైస్ ఏదో మాట్లాడరా, నువ్వేరా ఉన్నావు పక్కన సైడ్. ఎవరు ఇక్కడే ఉందిరా పులి? ఆగండి ఒక్క నిమిషం. ఇదిగోండి పులి. అదేంటి బెంగాల్ టైగరా నార్మల్ టైగర్? అదే బెంగాల్ టైగరా? రాయల్ బెంగాల్ టైగర్ అంటే ఏంటి ఇది? పులి ఇటు దాని లాంగ్వేజ్ చెప్పురా. అది అమ్మా అక్కడ తిరిగి కూర్చుంది, ఏదో తింటుందిరా. ఇదికి బ్రేక్ఫాస్ట్ టైం ఏమో ఇది. బట్ అల్వా తెలుసు. ఏ తింటుందా? మళ్ళీ మొహం అడ్డు తిప్పిస్తుంది చూడు, దిష్టి తగులుతుందనేమో. పిల్లరా చప్పట్లు కొట్టు. ఎంత వచ్చినా అటే తిరిగి గోక్కుంటుందా? పులి గడ్డి తినదు అంటారు చూసారా, తింటుంది. అదో చూడండి, పులి గడ్డి తినదు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. పులి కూడా గడ్డి తింటాది, పులి గడ్డి తింటాది. మొత్తం అన్ని తినేస్తుంది అక్కడ, ఆకులు అలంలు అన్ని తినేస్తుంది అక్కడ. ఏనంటే పులి గడ్డి తిందు అంటారు అందరూ. మనం చూడడానికి వచ్చామండి, కాకపోతే ఇక్కడ లైన్ అనేది లేదు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, అది వచ్చేంత వరకు ఇక్కడ కూర్చొని ఉండాలి. చూడండి ఎక్కడో మూలకెళ్ళి పడుకుని పోయినట్టుంది. అది వచ్చేంత వరకు ఇక్కడే కూర్చొని, అది వచ్చిన తర్వాత వీడియో తీసుకొని వెళ్ళాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ ఎవడ చేసుకోవట్లేదు ఏంటండి అసలు. అది కాదు, అది ఆడసింహం అది. అది అక్కడ ఉందంటే మగసింహం కూడా ఎక్కడ ఉంటుందా? అంతవరకు చలి జూమ్ చేయదేమో. ఆడసింహంకే ఇది ఎక్కువ, అదే వేటాడుతుంది. అది తెస్తే మగసింహం తింటుందా?
దానికి ఏం దొరకట్లేదంటే అప్పుడు మగసింహం వెళ్ళి వేటాడి తీసుకుని వచ్చి అప్పుడు అన్ని కలిసి తింటాయి. నార్మల్గా మగసింహం వేటకి వెళ్ళదు, దిక్కు లేదు ఇంకా తప్పదు అంటే కానీ వెళ్ళదు. డిస్కవరీ ఛానల్లో చూసాను. అయిపోయింది, సింహాన్ని చూస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ముందున ఇంకా ఏవేవి ఉన్నాయో అవన్నీ చూసి మీకు కూడా చూపించేస్తాను. ఫుల్ వీడియో చూస్తుండండి, స్కిప్ చేయకండి. మరి చదువు ఏంటదా ఎక్కువగా? మంకీ, అది స్క్విరల్ మంకీ అంట. ఉడత కోతులు, ఉడత కోతి. ఏ రిఫ్లెక్షన్ పడిపోతుంది, అది పడుతుందో లేదో తెలియట్లేదు. ఎండ వస్తుంది మళ్ళీ. కోతి చూడు 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 చూడు. ఏ కోతి ఇటు 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 వచ్చి వచ్చి. దా దా దా. దీన్ని ఏమంటారు అంటే మార్కెట్ అంట. పడుకుంటున్నావా? ఇక వచ్చింది 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 వచ్చింది. టిమోన్ అండ్ టుంబా చూసారా కార్టూన్? దాంట్లో ఉంటది కదా అదే ఇది. అది కదరా తుంబాడు కదరా, టిమోన్ అండ్ టుంబా అని కార్టూన్ షో ఒకటి ఉంటది కదా. ఇక్కడ ఏమన్నా ఏంటి? ఫాక్సా? ఏం లేవు, తీస్తారేమో. అది పిల్లిరా, అది అడే పిల్లి. ఫాక్ నాకు లాంగ్వేజ్ రాదు పిల్లలు. అది రాదు. 3 ఏళ్ళ దగ్గరికి వస్తామండి. ఏంటి అన్నీ ఒకేసారి పడుకున్నాయంటే? పడుకోండి పడుకోండి, బాగా పడుకుంటున్నా. తోడేళ్ళే బాగా తినేసి పడుకుని పోతున్నా. మాంసం ఏదో పెట్టేస్తా. గేట్ ఓపెన్ చేయట్లేదేమో, గింజిపోతున్నా. ఏదో ట్రై చేసేస్తుంది లోపలికి వెళ్ళిపోతాను. చాలే చాలే వచ్చి. ఎన్నిసార్లు ట్రై చేస్తుందిరా? ఎలుగుబంటి 50 నుంచి 140 కేజీల దాకా ఉంటుంది అంటండి. తేనె, రాగి గంజి, రొట్టెలు ఇవన్నీ తింటదంట.
సీతాకోక చిలుకలు అంటే ఎంతమందికి ఇష్టం అండి? సీతాకోక చిలుకలు బటర్ఫ్లై వరల్డ్ అండి ఇది. ఇప్పుడు ఎంటర్ అయ్యాము. కెమెరాలో పడట్లేదు. లోపలే బయటకు వచ్చినట్టు రెండేసి ఉన్నాయంట్రా. ఉన్నాయా? ఓరి బాబు, ఎన్ని సీతాకోక చిలుకలు, ఒకటి లేదంట. ఏరా సీతాకోక చిలుకలు? బటర్ఫ్లై వరల్డ్ అన్నారు కదరా. వెళ్ళిపోతుందా? సీతాకోక చిలుకలు అయితే లేవండి. సీజన్ కాదేమో. ఏ సీజన్ లో వస్తారా సీతాకోక చిలుకలు? ఇక్కడ పెట్టారంటే ఇక్కడ ఇది పెడతారే మరి. ఏంటి ర్యాట్ స్నేక్ రైజ్, ర్యాట్ స్నేక్ అండి. ఇది ఇది ఎక్కడరా? ఎక్కడ? చెట్టు కాండం మీద, చెట్టు దగ్గర. అవునవును, పిల్లలు తింటదిరా, దానికే పెడతాది. చంపేసి వదలదు, మింగేస్తుంది. జర్రిగుడ్డ ఏంటండి ఇది? పాము పేరు జర్రిగుడ్డ అంట. ఏవి చచ్చిపోయిందేమో, అది వాంతికి ఎక్కిసి ఉంటుంది. ఇది చూడండి, చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న కోడి పిల్లల్ని ఆ పాముకి ఆహారంగా వేస్తారు. ఆ జర్రిగుడ్డ పాము ఉంది కదా, ఆ పాముకి చిన్న చిన్న కోడి పిల్లల్ని ఆహారంగా వేస్తారు. చూస్తుంది, ఇటే చూస్తుంది. చూస్తుంది చూడండి. అది చూడు, మీదకి ఇచ్చింది చూసావా పాము? సెల్ల కనిపించట్లేదా? ఎదుగుతుంది. పామేరా, అంత పెద్ద ఉంది దెబ్బ పాము. పామే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎండ్ అయిందో తెలియదు. అన్నిటికీ ఆ చిన్న కోడి పిల్లలేనండి ఆహారం. నిన్నేం అనలేదులే, ఆ కోడి పిల్లలను చూపిస్తున్నాను నేను. ఓకే, అయితే వెళ్తాను పగపట్టిగా. అక్కడ మీద కూడా ఒక పాము ఉందండి. జర్రిగుడ్డు అంటే అండి, పాము పేరు జర్రిగుడ్డు. నాగపాము దగ్గరికి వచ్చామండి. తినేసిందేమో కొడి పిల్లలు అన్నిటిని, ఒకటే ఉందా? ఒక్కటి కూడా కదలట్లేదు. లోపల ఉందా పాము? లేదా ఇది చూడండి, లోపల పాము ఉంది. అద్దికోండి పాము, సెల్ల కనిపించట్లేదు. అక్కడ ఉంటుంది. ఇక్కడేం పాము? పైథాన్ ఉందా అక్కడ?
లోపలే ఉంది. కనిపించట్లే సెల్ అని చీకటిగా ఉంది కదా. ఏ టొటాయిస్ చూడండి, తాబేళ్ళ చిన్న తాబేళ్ళు. ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది చూడరా, 30 నుంచి 35 సంవత్సరాల వరకు బతుకుతుంది ఏంటండి. ఇది వచ్చేసి ఇండియన్ స్టార్ టొటాయిస్ అంట. కొన్ని తాబేళ్ళు ఉంటాయి 200, 100 సంవత్సరాలు బతుకుతాయి. ఏవో తినేస్తున్నాయి, క్యాబేజీలో ఏవో తినేస్తున్నారు తాబేళ్ళు. ఎలకలా? అవునవును, ఎలకలరా. షెల్ టర్టిల్ అంట, ఇండియన్ షెల్ టర్టిల్. అదిగోండి అక్కడ ఉన్నాయి. ఇక ఇక్కడ ఒకటి ఉంది, మనల్ని చూస్తుంది. ఇవి అటేం లేదు కదా, ఇంకా ముసళ్ళు అంటారా అటే. క్రొకోడైల్స్ ఎక్కువైపు ఉన్నాయంటే అండి, వెళ్తున్నాము చూద్దాం ఎంత లోపల ఉంటాయి ఏంటో తెలియదు. మరి ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అదే నరేష్ ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు ఉంది కదా. ఏదైనా జంతువు వచ్చేస్తే ఏంట్రా పరిస్థితి? ఏంట్రా నరేష్ అలిసిపోయా? మళ్ళా పోతున్నా? ఎంబీఏలోనే వచ్చాం. ఏదో భూతాల ఒక్క మనిషి లేడు. ముందున ఎవరు లేరు, వెనకదరా ఎవరు లేరు. వచ్చా పదండి 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 పదండి. ఎవరో ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారు. అలాగే వెళ్ళడమే, వెళ్తున్నారు చూడు ముందున. మళ్ళీ అంతే కదరా, లేకపోతే అటే నుంచి ఏమైనా రూట్ ఉందేమో. అలాగే పాము పుట్లు ఉన్నాయి చూడు, పాము పుట్లు చీమలు పుట్టలేదా? కూలిపోదులేరా, మరి లేని కొన్ని డౌట్లన్నీ పెట్టేస్తాం. అక్కడే దొరికింది ప్లేస్. మాష్ క్రొకోడైల్ అంట, 200 కేజీల దాకా ఉంటాయంట. లైఫ్ స్పాన్ వచ్చేసి 20 నుంచి 40 సంవత్సరాలు అంతే. బతిగా ఉన్నవే అంతే.
మొసళ్ళు నోరు తెరిసి అలా ఉంటారా? పక్షులు ఏమైనా ఉంటాయి చూడు, పక్షులు ఏమైనా వచ్చి దాని పళ్ళు లోపల ఏమైనా ఉంటే అవి తినేసి వెళ్ళిపోతాయి. క్లీన్ చేస్తాయి పక్షులు వచ్చి. బ్రష్ చేస్తున్నాయి అవి. నోట్లో బ్యాక్టీరియా అంత పోరాలంటే అది నోరు తీసుకునే ఉంటుంది అలా. ఒరిజినల్ రావు, రైతు కుర్తా వద్దులే, పోలీస్ కంప్లైంట్ అయిపోతుంది. మొత్తం లైన్గా అక్కడ నుంచి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 లైన్గా పడుకొని ఉన్నాయి. 2 ఇంచు నీటిలో ఉన్నాయి. 1 2 మళ్ళీ ఇటువైపు ఇంకా ఉన్నట్టు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, 2 3 4 5 6 అక్కడ లాస్ట్ 7 8 9 అక్కడ మళ్ళీ 9 ఉంది. పదండి అలాగే కంపు చూడండి, ఏదో చెట్లు తొప్పల. ఓరి బాబు అక్కడ చూడు, మంజుమల్ బాయ్స్ తొప్పల్లో ఉన్నాయి చూడు. చూడలేదు నువ్వు? ఏంటంటే చిన్నదా? కదలదు అది, నువ్వు ఎంత కొట్టినా కదలదు. మీరు ఎవరైనా రావాలంటే సైకిల్ తీసుకోండి బెస్ట్, లేకపోతే నడిచి కాళ్ళు నొప్పి పెట్టేస్తుంటా. లేకపోతే కార్ అయితే ఎలా ఉంది, లోపల డబ్బులు పే చేసి కార్ మీద అలాగే వచ్చేయచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో పాటు. లేకపోతే ఇదంతా ఇలా నడాలి. ఒక దగ్గర అప్ ఉంటుంది, కొంత దగ్గర డౌన్ ఉంటుంది, నడుచుకుంటూ రావాలి. మన నరేష్ గడు అయితే అలిసిపోయాడు చూడండి, అలిసేవారు అనేసి. కృష్ణ జింక దగ్గరికి వచ్చామండి. ఈ కృష్ణ జింకలు అక్కడ గుంపు ఉందండి, జింకల గుంపు. ఏదేది బ్లాక్ బక్ అంటే అడవి దున్న దగ్గరికి వెళ్తున్నాం అండి. సేమ్ బాహుబలిలో ఉన్నట్టు ఉంటుంది, పెద్దది ఉంటుంది సైజులో. అదే అక్కడ కూర్చుంది కదా, చూపిస్తున్నా ఒక్క నిమిషం. అది నించుంటే తెలుస్తుంది నీకు ఎంత ఉంటుంది అది సైజులో. ఇది 600 నుంచి 1000 కేజీల దాకా ఉంటుందంట అండి, కానీ 20 సంవత్సరాల వరకే బతుకుతుంది, దానికన్నా ఎక్కువ బతకదంట. సో ఎంత ఉందా సైజు చూడు. నించుంటే ఉంటుంది, ఒక్కసారి నించోవాలరా, హైలైట్ అయిపోద్ది. పోయినసారి వచ్చినప్పుడు నించునే ఉంది. సాంబార్ తీర్
నెమలి దగ్గరికి వచ్చామండి. మనం వచ్చినప్పుడు అది పెంచం ఇప్పేసి ఉంది, డాన్స్ చేస్తుంది. అది ఆడానా మళ్ళీ పరిగెట్టుకుని వచ్చింది కదా అది. ఇది మగనం. బా చాలా బాబు చేయి నొప్పి పెట్టేస్తున్నా. ఇది చూడండి తెల్ల నెమలి ఎంత బాగుందో. చూడండి చూడండి. దా 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 వచ్చే ఇటు వచ్చే దా 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 అట్లా. దాదా గోకుంటున్నాం తెచ్చు. అన్నీలే కదా ఏముండవు చెప్పు. అంత రంగు ఉంది దీంట్లో, కలర్ రావట్లేదు ఏంటి. జిరాఫ్ అండి 1000 నుంచి 2000 కేజీల దాకా ఉంటుందంట. ఆకులు పళ్ళు హర్బ్స్ అవన్నీ తింటూ ఉంటుందంట. అసలు నించో బాబా, చూసి వెళ్ళిపోతాం కదా. నించోట్లే, అలా కూర్చొని ఉంటున్నా. మెడ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. ఓరు బాబు, నించుంటే ఎంత పొడుగ్గా ఉంటుంది. అదేండి లోపలికి వెళ్తున్నా ఇప్పుడే. సంచార జీవులు అంట ఇవన్నీ ఉంటాయి. గుడ్ల గోపులు, ముళ్ళపందులు, పునుగు పిల్లి, అడవి పిల్లి ఇవన్నీ ఉంటాయంట. ఏంటంటే బయటికి ఎందుకు వస్తారా, లోపలికి వెళ్ళి చూడటమే. ఇవి నిప్పుకోళ్ళు అంట. చూపిద్దామా ఒక్క నిమిషం. ఈమురా నిప్పుకోళ్ళు. దాని గోర్లు చూసావా పాలు. జామకాయలు తింటున్నాయి. జామ చెట్టు ఉంది, రామచిలక ఉంది చూడు అక్కడ. మళ్ళీ ఎంట్రీ టికెట్ ఎక్కడ అంతటికి ఛార్జ్ చేసి మళ్ళీ దీనికి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ చేశారంట. ఏంటో చీకటి ఉంది. ఈ పిల్లికి ఎంత బిల్డప్ అవసరం అంటావా. ఏంటో ఇది నార్మల్ ఇంటి దగ్గర ఉండే పిల్లలాగా ఉందా. బ్యాట్స్ అంట 70% బ్యాట్స్ వేయించి ఇన్సెక్ట్స్ ఉంటాయంట, మిగతా వేయించి ఫ్రూట్స్ తింటాయంట. బిల్డింగ్స్ మీద కేవ్స్ మీద నివసిస్తూ ఉంటాయంట బ్యాట్స్. ఎక్కడ ఉన్నాయి ఈ పిల్లి మట్టుకి తగి తిరిగేస్తుంది. ఒక్కటే ఉందిరా తోడు, ఇంకా పిల్లి ఉంటే బాగుండేది. చీకట్లో ఏంటి అది, ఏంటిది. ఏముంది ఇక్కడ. ఏముందిరా ఇది, ఎక్కడ ఉందో ఇక్కడ ఎక్కడ లేదు. బాబు ఏ మూలకి వచ్చాం. పక్కన పూటేస్తుంది ముళ్ళపందిరా.
ఏంటిది గ్లాస్ ఏం లేదా? ఒకటి ఏమరా ముందు పిచ్చిపోతా. గ్లాస్ ఏం పెట్టలేదండి, ఏంటిది? ఇక్కడ ఏంటి ఏం లేదు, ఏదో చేయగలరా? ఫ్లాష్ అయ్యరా, ఫ్లాష్ ఇక్కడ ఏమన్నా? మరి ఎందుకురా డబ్బులు తీసుకున్నారు ఇలా? అయిపోయిందా? అదే గుడ్లు గోపలరా ఇవన్నీ అక్కడ ఉన్నాయి. బ్రోనోవెల్, బ్రోనో అవి ఎగిరేటప్పుడు సౌండ్ రాదురా. ఇది గుడ్లు గోప, నార్మల్ గుడ్లు గోప. బాబు ఏంటి సంఖ్యలు? లైట్ లైట్ ఏదో చూడండి, ఏదో సంఖ్యలు కట్టిదారు ఇక్కడ. దయ్యాల దీంట్లోకి వెళ్తున్నట్ట. ఏంటుందా ఇక్కడ? ఏం లే, బాబోయ్ మళ్ళీ ఇంకా సంఖ్యలు కాశీరా. ఎవరా ఇలాంటి క్రియేటివ్ వల్ల ఉన్నారు ఇక్కడ. జంగిల్ క్యాట్ అంట. ఇదేంటిదా? వీళ్ళకి నరకం రా ఇలాగే ఒక్కనే అలా పెట్టి. గృహంలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నామండి. అయ్యో బాబోయ్, బయటకు వచ్చాం. ఏ చెమటలు పెట్టేశారా ఏంటి? అదే అలా ఉంది. వస్తాం బయట. కాకపోతే ఇది మూసారు, ఇది దారి ఇలాగ వెళ్ళిపోవచ్చు, కానీ అది మూసారు. మళ్ళీ ఇలాగే వెళ్తారు. ఇవి ఈము కోళ్ళు. వెళ్ళిపోతున్నాం కదా బయటకి. అలా నడుచుకొని వచ్చి ఇటేపు నుంచి ఇలాగ వచ్చాం. ఓకేనండి, ఆఖరికి వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. మొత్తం జూ మొత్తం అంతా తిరిగేసాము. ఇంకేం మిగిలేరా? అక్కడ హంసలు మిగిలే. హంసే కదరా మిగిలిందా? హంస ఒకటి చూపించేస్తే ఇంకా ఎండింగ్ అయిపోయినట్టే. ఇంకా జూ మొత్తం అంతా తిరిగేసినట్టు. వస్తున్నామండి దగ్గరికి. ఇదిగోనండి హంసల దగ్గరికి వస్తాము. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాము. ఒక్క నిమిషం, ఈ ప్లేస్ నుంచి మనం స్టార్ట్ అయ్యాము, మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసి ఎండ్ అయ్యాము. హంసలు అంటారా? చిన్నప్పుడు విన్నానా, పాలు నీళ్ళను వేరు చేసి పాలను తాగేస్తే నీళ్ళు వదిలేస్తాయి అంట. నిజమేనదా? ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. తెలుసా అది? ఎగురుతా, మరీ హైట్ కాదు, ఇక్కడ నుంచి ఎక్కడికి. మెడ, దాని మెడనే పట్టుకొని ఎత్తుతారు. హంసను ఒకటిని, బాతును ఒకటిని. పిల్లిని చూసావా మెడ వెనకాతలు పట్టుకుంటాం కదా, అలాగే హంసని బాతుని మెడ పట్టుకొని ఎత్తుతారు అన్నమాట. నల్ల హంస. ఇదేనండి మన జూ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది.
అదే మన ఎగ్జిట్. మనమైతే గేట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. ఇది మధురవాడ వైపు ఉన్న గేట్ అండి. మనం దీని నుంచి ఎంటర్ అయ్యాం, దీని నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఓకే అయితే బాయ్.